హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. అనుకోకుండా కండాల వెళ్ళాం మేము. సో అక్కడి నుంచి వేరే సర్ప్రైజ్ ట్రిప్ కూడా ఉందన్నమాట. సో అది మీకు చూపిస్తాను, మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఏంటంటే వ్యూస్ బాగానే వస్తున్నాయి, కానీ చూస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి లైక్ చేయండి ప్లీజ్. ఎందుకంటే నాకు కూడా మోటివేటింగ్గా ఉంటుంది కదా, ఇంకా మంచి వీడియోస్ తీయాలని ప్లాన్ చేసుకుంటున్నాను. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అద్భుతంగా జరిగింది ఆ జర్నీ. మీతో అది షేర్ చేసుకుంటాను. అది కండాల ఎలా వెళ్ళొచ్చు అండ్ అక్కడ ఎలా ఉంటుంది, తర్వాత ఎంత టైం పడుతుంది, తర్వాత అక్కడ హోటల్ ఎలా ఉంటుంది, అవన్నీ కూడా నేను చూపిస్తాను. సో హైదరాబాద్ నుంచి 7:30కి ఎగ్జాక్ట్లీ మేము బయలుదేరాము. ఇంకా కొంచెం ముందు బయలుదేరాం అనుకున్నాం, కానీ వీలు కుదరలేదనమాట. సో ఆ డే బిఫోరే మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది, ఇలా వెళ్ళాలి అని చెప్పేసి. సరే, అసలు క్రిస్మస్ హాలిడేస్ అప్పుడు వెళ్దాం అనుకున్నాము, కానీ మా వారు అసలు ఒక ట్రిప్ వెళ్ళేసి వద్దామని చాలా చేసేటప్పటికి ఇంకా సరే అని చెప్పేసి వెళ్ళిపోయాను అనమాట. సో వెళ్ళింది చాలా మంచి పని జరిగింది నాకు. అది ఏంటి అనేది మీకు ఫ్యూచర్లో ఇప్పుడు వచ్చే అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. నాకైతే చాలా అద్భుతం జరిగిందని చెప్పాలి. సో అలా 7:30కి బయలుదేరాము. అండ్ ఇక్కడ ఒకటి మాత్రం చెప్పాలండి, హైదరాబాద్ టు కండాల మనకి రోడ్ ఎలా ఉంటుందంటే ఎంత సాఫ్ట్గా, అసలు ఎక్కడ కూడా మనకి ఎటువంటి ట్రాఫిక్ జామ్స్ కానీ, మేము వెళ్ళినప్పుడు మాత్రం అసలు ట్రాఫిక్ జామ్ కానీ, ఆ రోడ్ కూడా చూడండి ఎంత సాఫ్ట్ రోడ్ అనమాట. మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా స్మూత్గా వెళ్ళిపోయాము. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి ఆగామన్నమాట. ఇక్కడ కూడా చాలా నీట్గా చాలా టేస్టీగా ఉంది బ్రేక్ఫాస్ట్. సో ఇక్కడ మనం చూసినట్టయితే మేము ఎక్కడ వెళ్ళినా కూడా జనాలు అంత లేరనమాట, అంత పబ్లిక్ లేదు. తర్వాత మనకి చక్కగా సోషల్ డిస్టెన్సింగ్ అనేది బాగా పాటించామన్నమాట. అండ్ మన కార్లోనే కాబట్టి మనకు అంత ప్రాబ్లం లేకుండా అయిపోయింది. అండ్ ఎక్కడ వెళ్ళినా కూడా చక్కగా ఉంది అసలు, అంటే ఏ రద్దీ అనేది లేకుండా చక్కగా జరిగిపోయింది. సో ఇక్కడ కూడా చూడండి చాలా పలచగా ఉన్నారు మనుషులు ఉన్నారు, బాగానే అటు ఇటు తిరుగుతున్నారు, అన్ని చోట్లకి వెళ్తున్నారు. కానీ మనకి వెళ్ళిన చోటల్లో మేము ఇలా చూసుకున్నాం అనమాట, ఎక్కడ రద్దీ లేదో అక్కడ మేము దిగుతున్నాము. సో ఇక్కడ చూస్తే చాలా టేస్టీగా అనిపించింది. సో ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ మేము బయలుదేరామన్నమాట మేము.
లోనావాలలో ఖండాలలో అయితే మనకి హోటల్స్ అనేవి సరిగ్గా ఉండవు. లోనావాలలో తీసుకోవాలన్నమాట. అక్కడ వచ్చేసి అబౌవ్ 2500 ఉంటాయి పర్ డే, అలా ఉంటుంది. కొంచెం కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇక్కడ చాలా ఎక్కువ. సో మేము ఏం ప్లాన్ చేసామంటే ఫస్ట్ అసలు పూణేలోనే ఉండాలి అని చెప్పేసి నైట్ అక్కడ ఉండేసి మార్నింగ్ లేచిన తర్వాత లోనావాలా వెళ్ళిపోదాము అనుకున్నాం అనమాట. కానీ ఏమైందంటే చాలా ఎర్లీగా రీచ్ అయిపోయాం, 5 o'clockకే రీచ్ అయిపోయాం అనమాట పూణేకి. అందుకని చెప్పేసి మేము ఇంకా సర్లే ఇంకా టైం ఉంది కదా లోనావాలా వెళ్ళిపోదామని చెప్పేసి అక్కడ ఇంకా బయలుదేరాము. సో ఇక్కడ వచ్చేసి నైట్ అవుతోంది. ఇక్కడ నేను ఒకటి చూపిస్తాను. ఈ పూణేలో నాకు లెఫ్ట్ సైడ్కి చూడండి ఒక పెద్ద విగ్రహం కనిపించింది. మరి అది టెంపులా లేకపోతే ఏంటి నాకు తెలీదు ఎగ్జాక్ట్లీ. కాకపోతే ఒక పెద్ద విగ్రహం అనమాట, గణపతి విగ్రహం. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆ లైటింగ్స్, ఎంత పెద్ద విగ్రహం అనమాట. సో అది మనం వెళ్తుంటే కనిపిస్తుంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తుంటే కనిపిస్తుంది అనమాట. అదేంటి ఎగ్జాక్ట్లీ నాకు కూడా తెలీదు, కానీ చాలా అట్రాక్టివ్గా ఉంది. సో ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్గా టనల్స్ ఉంటాయి. ఒక 2 టనల్స్ వస్తాయి మనకు. ఏంటంటే ఒకటి చిన్నది వస్తుంది, ఇది టనల్ చిన్నది అనమాట. మనకి లోనావాలా వెళ్ళేటప్పుడు టనల్స్ వస్తాయి. మనకి టనల్స్ అంటే చాలా బాగుంటుంది కదా, అదేదో జేమ్స్ బాండ్ మూవీలో చూసినట్టుగా అనిపిస్తుంది కదా, అలా ఉన్నాయన్నమాట. ఇంకోటి వచ్చేసి పెద్ద టనల్, దీని తర్వాత వస్తుంది చూడండి, ఇది సెకండ్ టనల్ అనమాట. దీనిలోంచి వెళ్ళాలి మనం. లోనావాలా వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి.
సో నైట్ స్టే అనేది మేము లోనావాలలో ఉన్నాము. అక్కడ హోటల్ మల్బరీ కనెక్ట్ అని ఉంది, దానిలో తీసుకున్నాం అనమాట. అసలు బుక్ చేసుకుంది నెక్స్ట్ డేకి వేరే దాంట్లో, అది సిటీ ప్యాలెస్ అని బుక్ చేసుకున్నాము. కానీ ఎర్లీగా వెళ్ళిపోయాం కాబట్టి వేరే రూమ్ తీసుకున్నాం అనమాట. వేరే హోటల్లో ఉన్నాము నైట్. చూడండి ఎంత బాగుంది ఆ టన్నల్. మనకి టన్నల్ అంటే చాలా ఇష్టం నాకైతే. దానిలోంచి వెళ్తుంటే అసలు క్లోజ్డ్, దానిలోంచి అలా వెళ్తుంటే ఎంత బాగా అనిపించిందో నాకైతే. మంచి ఎక్స్పీరియన్స్. మనకి అరకు వెళ్ళేటప్పుడు కూడా చాలా వస్తాయి కదా, బాగా ఎంజాయ్ చేస్తాం. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇది ఎండ్ అయిపోయింది టన్నల్ ఇక్కడ. అండ్ మేము వచ్చేసి ఇక్కడ ఒక హోటల్ చెప్పాను కదా లోనావాలలో, హోటల్లో స్టే చేసాం. హోటల్ మల్బరీ కనెక్ట్ అని చెప్పేసి. దీనిలో కూడా బాగుంది, రూమ్స్ అన్నీ చక్కగా నీట్గా ఉన్నాయన్నమాట. ఎటువంటి కంటామినేషన్ లేకుండా చక్కగా నీట్గా పెట్టారు. అండ్ ఫుడ్ కానీ ఏదైనా చాలా నీట్గా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో అరౌండ్ 8 o'clockకి మేము లోనావాలకి రీచ్ అయిపోయామన్నమాట. అంటే మార్నింగ్ 7:30 నుంచి 8 అవుతుంది మనం వెళ్ళేటప్పటికి. సో ట్రాఫిక్ జామ్స్ అవన్నీ ఈ మధ్యలో ఏం లేదు, చాలా స్మూత్గా వచ్చేసామన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ వచ్చేసి ఈ హోటల్లో ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్కి అటాచ్డ్గా ఒక బాత్రూమ్. సో ఇదన్నమాట. నెక్స్ట్ డే మళ్ళీ వేరే హోటల్కి షిఫ్ట్ అయ్యాము. అది ఏంటి, తర్వాత ఎక్కడికి వెళ్ళామో సైట్ సీయింగ్ ప్లేసెస్ అన్నీ కూడా రేపు నేను చూపిస్తాను.